హలో హాయ్ అండి. ఈరోజైతే నేను చీజ్ బాల్స్ అయితే చేస్తున్నానన్నమాట. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు నా వంటకైతే 100 ఆటంకాలు అన్నమాట. చేస్తున్నప్పుడు ఏంటో చెప్తానండి, వీడియో కంటిన్యూ చూస్తూ ఉండండి, ఏం జరిగిందో చెప్తాను. ముందుగా అయితే స్వీట్ కార్న్ కొన్ని తీసుకొని కట్ చేసుకొని అవి కొంచెం కచ్చాపచ్చాగా చాకుతోటే కట్ చేసుకోవాలన్నమాట. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు అయితే తీసుకొని అందులో ఈ స్వీట్ కార్న్ వేసుకొని కొంచెం ఉప్పు కారం కచ్చాపచ్చగా కొట్టేసుకున్న ఎండుమిరపకాయలు కూడా అన్నమాట. అది ఇందులోనే కొత్తిమీర కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మొత్తం అంతా ఇలాగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే బ్రెడ్ గ్రామ్స్ అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టుకుంటాను. ఇలా మిక్సీ పట్టి పౌడర్ లాగా ఇలా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే కొంచెం కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ రెండు కలిపైనా తీసుకోవచ్చు. కొంచెం వాటర్ అయితే పోసేసి మిక్స్ చేసి ఉండలు లేకుండా పక్కన పెట్టుకోవాలన్నమాట. కర్ణుడి చావుకి 100 కారణాలని ఎందుకు చెప్పానా అనుకుంటున్నారా అండి? అవునండి, నేను వంట చేస్తుంటే మధ్యలో మా పిల్లలు డిస్టర్బ్ చేయడము, మా హస్బెండ్ ఏదో ఒకటి అడగడం, మధ్యలో కరెంట్ అయితే ఇంకా ఒక అరగంట సేపు అయితే పోయిందనమాట. చూసి కరెంట్ రావట్లేదని చెప్పేసి ఇక అలాగే వీడియో అయితే కంటిన్యూ చేశాను ఫోన్ లైన్లోనే. ఇప్పుడు వంటలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు మిక్చర్ని ఇలా బాల్స్ లాగా చేసుకొని కొంచెము చేతితోటి అలాగా అద్దేసి దాని లోపల అయితే చీజ్ పెట్టేసి మళ్ళీ రౌండ్గా చీజ్ అనేది బయటికి రాకుండా ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు మైదా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదైతే ఈ బాల్ ఇందులో వేసేసుకొని మంచిగా చుట్టూతా మైదా అంతా అంటుకోవాలన్నమాట. ఇలా మైదా మొత్తంలో ముంచిన తర్వాత ఇప్పుడు బ్రెడ్ గ్రామ్స్లో పెట్టేసి మంచిగా బ్రెడ్ గ్రామ్స్ అంతా మొత్తం అంటుకోవాలన్నమాట నీట్గా, లేదంటే మళ్ళీ ఆయిల్లో వేయంగానే పగిలినట్టు వచ్చేస్తుంది. మంచిగా ఇలాగా చేసుకొని బాల్స్ లాగా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను డీప్ ఫ్రై చేస్తున్నాను, ఆయిల్ కూడా లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తానన్నమాట. మా హస్బెండ్ అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఎక్కువ తినరనమాట. సో తన కోసం అని కొంచెం సపరేట్గా చేస్తున్నాను. వీడియో కంటిన్యూ చేయండి, లాస్ట్లో అది కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడైతే ఆయిల్ హీట్ చేసేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చీజ్ బాల్స్ అయితే ఇందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పిల్లలకి బయట అలవాటు చేయడం కంటే ఎంచక్కా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది కదా. బయట ఎలా చేస్తారో ఏమో, హెల్త్ కూడా పాడవుతుంది. సో అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు, వాళ్ళకి అన్నీ టేస్ట్ చేయించినట్టు కూడా ఉంటుందన్నమాట. నేను అందుకనే ఎప్పుడన్నా ఒకసారి ఇలా ట్రై చేస్తూ ఉంటాను. ఎక్కువ పెట్టడం కూడా అంత మంచిదైతే కాదు కదా. సో ఇంక ఇలా అయితే ఫ్రై చేసిన తర్వాత మంచిగా చూసారా, ఇలా ఓపెన్ చేయగానే చీజ్ అంతా మెల్ట్ అయిపోయి ఎంచక్కా సూపర్గా ఉంది టేస్ట్ అయితే మటుకి. ఇప్పుడైతే మనం పొంగనాలు గిన్నె అంటారు కదా, అది పెట్టేసుకొని ఇలా రౌండ్గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చీజ్ అనేది లోపల స్టఫింగ్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇది చీజ్ బాల్స్ అయితే ఇందులో వేసామంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఎంచక్కా అవి ఉడికిపోతాయి. ఇలా తిప్పంగానే ఈజీగా రోల్ అవుతాయి అన్నమాట. మనకి డీప్ ఫ్రై లేకుండా ఇలా కూడా చేసుకుని తింటే ఇంకా మంచిది కదా, ఆయిల్ డీప్ ఫ్రై చేయకపోతే. సో ఇలా అయితే చేశాను అనమాట ఈరోజు నేను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది అనమాట. కానీ ఎప్పుడూ చేసి పెట్టాను, ఎప్పుడన్నా ఒకసారే చేసి పెడతాను. చీజు ఇవన్నీ కూడా ఏది హెల్త్కి మంచిది కాదు కదా, కాకపోతే అన్నీ టేస్ట్ చేయించాలి పిల్లలకు కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరన్నా తింటుంటే అదేంటా అని వీళ్ళు ఆశగా చూడకూడదు కదా. అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే ట్రై చేసి ఎప్పుడన్నా ఇలా చేసి పెడతాను అనమాట. ఎవరికైనా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.